ప్రజావాణి ఆర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో ప్రజావాణిలోని వివిధ సమస్యలతో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి అదనపు కలెక్టర్ వెన్షామ్లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా 247 ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులను అందించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులలోని కొన్నింటి వివరాలు ఇప్పుడు చూద్దాం. కొడవటూరు గ్రామం బచ్చన్నపేట మండలానికి చెందిన వై పద్మ తనకు పెంకుటిల్లు ఉందని, ఇల్లు శిథిలావస్థలో ఉందని, కావున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయుట కొరకు దరఖాస్తు చేసుకున్నారు. రంగరాయగూడెం గ్రామం గణపూర్ మండలానికి చెందిన నెలమంచ సుమలత తన దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇంటి కొరకు ఆధారాల్లో పేర్లు కూడా సరిగ్గా రాలేదని, ఈ విషయమై సర్వే చేసి ఇల్లు ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తు చేసి ఉన్నారు. చిన్నమడూరు గ్రామం దేవరప్పుల మండలానికి చెందిన సోమయ్య ఇంటి అనుమతులు, ఇంటి నెంబర్ కేటాయింపు గురించి ఆర్జీ ద్వారా కోరారు. తమ్మడపల్లి గ్రామం బచ్చన్నపేట మండలానికి చెందిన మేకల భిక్షపతి 5 ఎకరాల 15 గుంటల భూమిని ప్రభుత్వ గతంలో దళితుల సాగు నిమిత్తం కేటాయించిందని, ఆ భూమిని అక్రమంగా సాగు చేస్తున్న వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట కొరకు వినతి పత్రం సమర్పించడమైనది. ఈ ప్రజావాణిలో ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, డిఆర్డీఓ నూరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.